ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీపై దాడి చేసి అనవసరమైన నెపం మోపుతూ ఆయనను బద్నాం చేయడం బీజేపీ పార్టీ యొక్క క్షీణతకు ప్రతీకగా నిలిచిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ గురువారం నాడు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలగురువయ్య మాట్లాడుతూ బీజేపీ కక్షపూరిత రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు తెస్తుందని, చరిత్రలో ఇదో చీకటి అధ్యాయంగా నిలుస్తుందని, బీజేపీ బలహీనతను దాచుకోవడానికి ఇలా నాయకులపై దాడి చేయడం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించటం బీజేపీ భవిష్యత్తు క్షీణతను సూచిస్తుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణా సంఘ సభ్యుడు దాసరి రత్నం, నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెంకట చలపతి, సీనియర్ నాయకులు అర్జున గురుమూర్తి, పార్టీ నూతన సభ్యులు సునీల్ రెడ్డి మరియు దేవదానం తుమ్మ, రమణయ్య పాల్గొన్నారు. మన ప్రజలందరూ చాలా చూస్తూ ఉన్నారు, వీక్షిస్తున్నారు. ప్రతి ఒక్క టీవీలో కానీ, ప్రతి ఒక్క ఛానల్లో కానీ, ప్రతి ఒక్క సెల్ ఫోన్లో కానీ ప్రతి ఒక్క మనిషి చూస్తున్నారు. ఏమిటి, ఒక రాజ్యాంగాన్ని రచించిన నిర్మాత ఆయన గురించి దుర్భాషలు ఆడడం అమిత్ షా గారికి ఇది మంచి పనేనా? అతను చేయడం, అలా మాట్లాడడం, పవిత్రమైన పార్లమెంట్లో మాట్లాడడం ఎంత మాత్రం సబారితి. అదే కాకుండా మామూలుగా ఒక నాయకుడిని ఆ మాదిరిగా మాట్లాడినారు అనేసి మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిత్రపక్షాలు అన్నీ చేరి అయ్యా ఇలా మాట్లాడడం తప్పు, దీనికి మీరు క్షమాపణ చెప్పాలా అని అడగడం తప్ప కాదు. కానీ మా రాహుల్ గాంధీ మీదే చేయి పెట్టడం అనేది ఎంత మాత్రం సబారితి. ఇది దేశమే తలదించుకోవాల్సిన రోజు. ఎందుకంటే కాబోయే ఒక దేశ ప్రధాని మీద చేయి పెట్టడం అనేది ఈ బీజేపీ వాళ్ళకే తగును. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలే ఈ మారిగా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, 136, 137 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే. ఆ పార్టీని స్థాపించిన వాళ్ళ కుటుంబ సభ్యుడు, వాళ్ళ వారసుడు రాహుల్ గాంధీ గారు. అటువంటి గొప్ప వ్యక్తి మీద ఈ మారి తిరగబడడం, ఈ మారి చేయడం అనేది ఎంత మాత్రం సభ్యత? మీకు సభ్యతుండే మీరు ఈ మారి చేస్తున్నారా? ఇది మంచి పనేనా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏందయ్యా? ఈరోజు మన దేశం ఈ మారిగా ఉండాదిరా సల్లంగా అంటే ప్రతి ఒక్కరు, ఆ కుటుంబ సభ్యులు, ఆ కుటుంబ మంత్రులు, ఆ కుటుంబ సీఎంలు, ఆ కుటుంబ పిఎంలు వాళ్ళే మనకు దిక్కు. ఆ రోజు స్వతంత్రం రాకుండా అల్లాడుతూ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన భిక్షానయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత మన దేశం పుట్టినట్టు పుట్టిందయ్యా. అలాంటి వ్యక్తులను పోయి మీరు ఇంత అన్యాయంగా మాట్లాడడం ఎంత మాత్రం సబారితి? ఒకప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఒక దళితులు బతకాలంటే వాళ్ళకి ఎలా కావాలంటే ఇందిరాగాంధీ వచ్చి ఉన్నినోటి దగ్గర తీసుకొచ్చి పేదవాళ్ళకు పంచింది ఆ మహాతల్లి. అటువంటి ఆమె మనవాడిని ఈరోజు ఇంత కించపరుస్తారా? ఇది మంచి పద్ధతేనా? ఇంకనైనా బీజేపీ వాళ్ళు పద్ధతులు మార్చుకోండి. ఈ పద్ధతులు కాదు. ఎంత పెద్ద నాయకుడు ఆయన. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కాలినడకన నడిచిన మంత్రి ఎవరన్నా నాయకుడు ఉన్నాడంటే అది మా రాహుల్ గాంధీ ఒక్కరే. కొరవాళ్ళంతా చేస్తుండొచ్చు కానీ వెహికల్లో పోయి, కానీ కాలినడకన నడిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా రాహుల్ గాంధీ. రాబోయే 27లోనో 29లో కాబోయే ప్రధాని కూడా ఆయనే. మీరు చేసినటువన్నీ మంచివే, కానీ ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతిని మార్చుకోండి. ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగినటువంటి అవమానం పార్లమెంటా లేకపోతే అదే ఎద్దుల కొట్టమా అనేది లెక్కలో ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేను ఈరోజు మీడియా ముందుకు రావడానికి ఒకటే కారణం. ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారిని ఆయనతో పాటు ఉన్నటువంటి ఎంపీలు అతనిపైన చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏమయ్యా, బీజేపీ నాయకులు నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎన్డీఏ నాయకులకు కోరుతా ఉన్నాను, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకులనే కోరుతా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు మీకు తెలియదా? ప్రతి ఒక్కరు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కదా. ఆయన్ని మీరు కించపరిచి మాట్లాడినందుకు మా యువ నాయకుడు
ప్రతిపక్ష నేత, ఈ దేశానికి ఎన్నోసార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఆయన ఖండన తెలియపరచడం ద్వారా మిమ్మల్ని క్షమాపణ అడగడం తప్ప? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన పైన చేయి చేసుకున్నందుకు తప్పనిసరిగా మిమ్మల్ని ఈ దేశంలో ప్రజలు మిమ్మల్ని బొందదోయి దాంట్లో పాతి పడతారని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. ఏం తమాషాలు పడతా ఉన్నారా? ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పార్టీ ద్వారా మేము ఈ యొక్క యాజ్ ఎ ప్రజలుగా మేము ఖండిస్తూ ఉన్నాం, యాజ్ ఎ పార్టీ నాయకులుగా కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు వీలైతే మీరు రాజకీయం చేయండి, అంతేగాని దౌర్జన్యం చేసి తొక్కి పెట్టాలనుకుంటే మాత్రం ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. రేపు రాబోయేటటువంటి ఎలక్షన్లో ఇదే మీకు ఆఖరి. రాబోయేటటువంటి ఎలక్షన్లో ప్రధానమంత్రి కాబోయేది రాహుల్ గాంధీ. దీన్ని మాత్రమే ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నాం. ఆ రోజు ఇదే పాలన మళ్ళీ ఆ రోజు కనుక చేయగలిగితే మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కానీ అలాంటి చేసేటటువంటి కుటుంబం కాదు రాహుల్ గాంధీ గారి కుటుంబం. 10 మందికి సేవ చేసిన కుటుంబం, పేదవారికి అన్నం పెట్టిన కుటుంబం, లేని వాడికి ఇల్లు కట్టించిన కుటుంబం, ఇల్లు లేనటువంటి భూమి లేనటువంటి భూమి ఇచ్చిన కుటుంబం. అంతేగాని అటువంటి కుటుంబాన్ని పోయి మీరు ద్రోహం చేస్తున్నారంటే, ఆయన పైన మీరు చేయి పెట్టారంటే మీకు ఎంత దుర్మార్గం, ఎంత దౌర్జన్యమైనటువంటి పాలనలో ఈరోజు భారతదేశం ఉందో తప్పనిసరిగా ఈ భారతదేశాన్ని రక్షించాలని ఆ పరమాత్ముని దేవుణ్ణి నమస్కరిస్తా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. వీరికి మంచి బుద్ధి ప్రసాదించండి. ఈరోజు మోడీ గారు చేసేటటువంటి అన్యాయ అక్రమాలు, ఈ దందాకోరు వ్యవహారాలు, ఈ అమిత్ షా చేసేటటువంటి దందాకోరు వ్యవహారాలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసుకుంటూ మీరు ముందుకు పోవడమే కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేతని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నేతని మీరు చేయి చేసుకున్నందుకు మేము చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాము. సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా. ఎందుకంటే మీలాంటి నాయకుల దగ్గర మేము పరిపాలించబడుతున్నాం కాబట్టి, మీలాంటి నాయకుల దగ్గర మేము పరిపాలించబడుతున్నాం కాబట్టి మేము సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక మీదట ఏం జరుగుతుందో ఈ దేశ ప్రజలు గమనించాలి. ఈ దేశ ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, చేతులు జోడించి నమస్కరిస్తున్నాను దేశ ప్రజలకి. ఈ దేశం బాగుండాలన్నా, పేదవాడు బాగుండాలన్నా, రాజ్యాంగం అమలుపరచాలన్నా, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేరాలన్నా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సి తీరాల్సిన అవసరం ఉంది. అది వారికి మాత్రం కాదు, మంచిది మనకు మంచిదని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా తప్పనిసరిగా ఇక్కడ మార్పు చేయాలి. ఎన్డీఏ కూటమిని తొక్కాలి. తొక్కి నారదీస్తే కానీ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మీరు కూడా ఖండన తెలియపరచలేకపోతున్నారు. అంటే రౌడీజ పాలన చేస్తున్నారా ఈ దేశంలో? దయచేసి మీరు రాజకీయం చేసుకోండి, అంతేగాని ఈరోజు నీదైతే రేపు రాబోయేది మాది. మా పార్టీ వచ్చినప్పుడు మేమంటే ఏదో చూపిస్తాల్సిన పరిస్థితి వస్తుంది. కబడ్దార్. థ్యాంక్ యూ.